back with this is Sagar. Today very good important notification from Professor Jayashankar, Telangana State Agriculture University నుంచి అదేవిధంగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి మరియు పివి నరసింహరావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ నుంచి అంటే మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అదేవిధంగా హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి ఇంకొకటి వెటనరీ యూనివర్సిటీ నుంచి అంటే 3 యూనివర్సిటీ నుంచి ఒకే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వివరాలను తెలిస్తే ఇక్కడ బైపీసీ విద్యార్థులను ఆన్లైన్ అప్లికేషన్ కి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. సో వాడి యొక్క కోర్సు వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఏంటి ఆ కోర్సు మనం తెలుసుకుందాం. సో బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకి సో ఈ కోర్సెస్ అనేవి 4 years డిగ్రీ కోర్స్ అనమాట. సో యూజీ కోర్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్, బిఎస్సి హానర్స్ కమ్యూనిటీ సైన్స్, అదేవిధంగా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. సో ఈ 3 కోర్సెస్ అనేవి 4 years కోర్స్ అనమాట. సో ఈ కోర్స్ ఆఫర్ చేసేటువంటి యూనివర్సిటీ ఎవరంటే జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ 3 కోర్సెస్ ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? అదేవిధంగా సో దీని యొక్క సీట్స్ యొక్క వివరాలు చూస్తే రెగ్యులర్ గా ఉంటాయి. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా, ఎస్ఎఫ్ కోటా అంటాం, అంటే త్రూ ద ర్యాంక్ ద్వారా తీసుకుంటారు. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే అమౌంట్ కనుక పెట్టి మీరు అడ్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి దీన్ని మనం ఎస్ఎఫ్ కోటా అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, అదేవిధంగా కమ్యూనిటీ సైన్స్ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంది, అదేవిధంగా ఫుడ్ టెక్నాలజీ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంది. కాబట్టి ఈ 3 కోర్సెస్ మనం జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ సీట్స్ యొక్క వివరాలు మనం తీసుకుంటే సో సీట్స్ అనేవి చూడండి, ఇక్కడ అగ్రికల్చర్ సీట్స్ చూస్తే ఇక్కడ 615 రెగ్యులర్ సీట్స్ ఉంటాయి. అదేవిధంగా 227 సో 227 సీట్స్ అనేవి సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒకే కాలేజ్ కాదు, ఇక్కడ చాలా కాలేజెస్ ఉంటాయి. మొత్తం మనకి 8 కాలేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే తెలంగాణలో 8 కాలేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే మీకు ఈ వివరాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో నేను లింక్ పెడతాను. ఆ లింక్ లో ప్రాస్పెక్టివ్స్ చూడండి, దాన్ని క్లియర్ గా చదవండి, చదివి మీరు అప్లై చేయండి. ఓకేనా? నెక్స్ట్ బిఎస్సి హానర్స్ కమ్యూనిటీ సైన్స్ లో 38 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో 5 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకే ఒక కాలేజ్ ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో చూస్తే ఇందులో 25 సీట్స్ రెగ్యులర్గా ఉంటాయి. అదేవిధంగా 5 సీట్స్ అనేవి సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ఉంటాయి. కాబట్టి ఇందులో కూడా ఒకే ఒక కాలేజ్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇది జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ 3 కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యానవన శాస్త్రం అంటాం, దీని ఇక్కడ ఉద్యానవన కోర్స్ అని చెప్పేసి అనొచ్చు. సో దాని బిఎస్సి హానర్స్ హార్టికల్చర్ అని చెప్పవచ్చు. సో ఇందులో హార్టికల్చర్ లో మనం చూస్తే 200 సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అదేవిధంగా 34 సీట్స్ అనేవి సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో ఉండడం జరుగుతుంది. సో మొత్తం దీంట్లో 3 కాలేజీలు ఉన్నాయి. మన తెలంగాణలో 3 కాలేజెస్ హార్టికల్చర్ కాలేజెస్ ఉండడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇంకోటి పివి నరసింహరావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ. సో వెటనరీ యూనివర్సిటీ మీరు పశు సంవర్ధక శాఖ నుంచి ఈ యూనివర్సిటీ నుంచి మనకి 2 కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఒకటి అంటే బీవీఎస్సి వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, అదేవిధంగా బిఎఫ్ఎస్సి బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ నుంచి చూడండి, ఇక్కడ యానిమల్ హస్బెండరీ అంటే వెటనరీ సైన్స్ నుంచి 184 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా మన తెలంగాణలో 3 కాలేజెస్లో ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బిఎఫ్ఎస్సి లో ఫిషరీ సైన్స్ లో 28 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా 2 కాలేజెస్ మనం గుర్తించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అర్థమవుతుందా మీకు? రిజిస్ట్రేషన్ యొక్క ఫీ వివరాలు చూస్తే సో ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకి 900 ఫీజుతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా అదర్స్ అయితే 1800 కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీని యొక్క డేట్స్ మనం చూస్తే సో పేమెంట్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అంటే పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ అంట సో 17/8/2024 అంటే 17th August 2024 లో మనం లాస్ట్ డేట్ చెప్పుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే పేమెంట్ కు డేట్ ఉంది, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు చేయాలని లాస్ట్ డేట్ సో 18th August 2024 లో దీనికి లాస్ట్ డేట్ చెప్పడం జరిగింది. మీరు ఆన్లైన్ చేసుకోండి. ఓన్లీ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఇన్ని కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ కోర్సెస్ మీరు చదవాలనుకుంటే మీకు ఒకవేళ ర్యాంక్ వచ్చినా రాకపోయినా సో ర్యాంక్ కనుక మీకు మంచిగా వస్తే మీరు అప్లై చేయండి. ఒకవేళ ర్యాంక్ రాకపోయినా అప్లై చేయండి, చేసి
సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కింద మీరు పేమెంట్ చేసి సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో మీరు వెళ్ళాలనుకుంటే మీరు నేను నెక్స్ట్ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగానే మీకు వీడియోలో కనిపిస్తుంటుంది. అందులో ఫీ వివరాలు, ఫీ పర్టికులర్స్ అనేవి మీకు చూపిస్తాను, అవి మీరు చూడండి. ఓకేనా? ఇక్కడ మీరు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీని ట్యాబ్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ట్యాబ్ని క్లిక్ చేయగానే మీకు కనిపించేటువంటి లోగో చూడండి. ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ హైదరాబాద్ అని కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే కింద బ్లూ కలర్లో మీకు కనిపిస్తుంది చూసారా? సో దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ వివరాలకు వెళ్తే అప్లికేషన్ ఫర్ కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ యూజీ కోర్సెస్ ఆఫ్ పీజేటీఎస్ఏయు, PVNRTVU and SKLTSHU under BIPC stream for the academic year 2024 to 2025. సో ఈ అప్లికేషన్ ని దరఖాస్తు ఆహ్వానించినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో కామెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూడండి. ఇక్కడ 12/7/2024, లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ 17/8/2024 తో ఎండ్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ 18/8/2024 లో మనకి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా కరెక్షన్ అయితే ఓన్లీ 19th లో వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది, అంటే కరెక్షన్ ఆఫ్ పర్టికులర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు పేమెంట్ కనుక చేసే ముందు ప్రాస్పెక్టివ్స్ ఒకసారి చూడాలి. ఈ ప్రాస్పెక్ట్స్ పర్ఫెక్ట్ గా మీరు చూసిన తర్వాతనే మీరు ఆన్లైన్ చేయండి. ఓకేనా? సో ప్రాస్పెక్ట్స్ మీరు చూడండి ఒకసారి. సో ప్రాస్పెక్ట్ వివరాలకు వెళ్తే ఇక్కడ మనకి మొత్తం 6 కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఆ 6 కోర్సెస్ నేను చెప్పాను. బిఎస్ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, వెటనరీ సైన్స్ అండ్ ఫిషరీ సైన్స్. సో ఇక్కడ డేట్ వివరాలు చూడండి. ఇక్కడ డేట్స్ ఇచ్చారు వాళ్ళ ప్రాస్పెక్టస్ లో. అదేవిధంగా ఇది ఒక కాలేజ్ యొక్క యూనివర్సిటీస్ లోగోస్. ఇక మీరు కాలేజెస్, ఎన్ని కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఏ కోర్సులో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజ్ యొక్క సీట్స్ వివరాలు మనం చూద్దాం. ఇక్కడ బిఎస్సి అగ్రికల్చర్లో చూస్తే మొత్తం మనకి 8 కాలేజెస్ ఉండడం జరిగింది. మొత్తం మనకి 8 కాలేజెస్ ఉన్నాయి. సో ఇవి ఆ 8 కాలేజెస్. అదేవిధంగా సీట్స్ వివరాలు చూస్తే ఇక్కడ 615 రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా 227 అనేటువంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్, అంటే అమౌంట్ పెట్టి అడ్మిషన్ తీసుకోవాల్సి జరుగుతుంది అనమాట. సో ఇవి సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అంటాం. అదేవిధంగా కమ్యూనిటీ సైన్స్ లో ఒకే ఒక కాలేజ్ ఉంది, అది సైఫాబాద్ హైదరాబాద్ దగ్గర ఉంది. 38 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా 5 SF కోటా సీట్స్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో ఒకే ఒక కాలేజ్ ఉంది, అది రుద్రూరు నిజామాబాద్ డిస్టిక్ లో ఉంది. ఇంట్లో సీట్స్ అనేవి 25 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా 5 సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కుండా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ BVSC వెటనరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, అదేవిధంగా ఫిషరీ సైన్స్ కనుక చూస్తే, సో వెటనరీ సైన్స్ లో 3 కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా ఫిషరీస్ లో 2 కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా వెటనరీలో 184 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఫిషరీ సైన్స్ లో 28 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఇంకో కాలేజీలో 11 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీలో మనకి 3 కాలేజీలు ఉన్నాయి తెలంగాణ స్టేట్ లో. ఒకటి హైదరాబాద్, అదేవిధంగా ఇంకోటి వనపర్తి డిస్టిక్, ఇంకోటి మహబాద్ డిస్టిక్ లో ఉంది. సో 200 సీట్స్ రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా 34 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా? సో ఇది అంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ చూడండి. ద క్యాండిడేట్స్ ఆఫ్ ద ఇక్కడ చూడండి, ద సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇవన్నీ కోర్సెస్ అనమాట. సో బిఎస్ అగ్రికల్చర్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్స్ కోర్సెస్ అండర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా షెల్ బి బేస్డ్ ఆన్ ద ర్యాంక్స్ ఆబ్టైన్ ద తెలంగాణ స్టేట్ ఏపీ సెట్ 2024. చూడండి, మనకు తెలంగాణ స్టేట్ బేస్ చేసుకొని తెలంగాణ వచ్చి ర్యాంకు ఎంసెట్ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాను. అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఫీ స్ట్రక్చర్స్ ఇండికేట్స్ చూడండి. అదేవిధంగా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫార్మర్ కోటా 40% ఉంటుంది. వీళ్ళు అప్లై టు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా సీట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిజర్వేషన్ ఆఫ్ రూల్స్ చూడండి. ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఓసీ వాళ్ళకి 46% ఉన్నాయి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ 10% ఉంది. అదేవిధంగా BCA వాళ్ళకి 7%, BCB వాళ్ళకి 10%, BCC వాళ్ళకి 1%, BCD వాళ్ళకి 7%, అదేవిధంగా BCE 4%, SCకి 50%, ST వాళ్ళకి 10% అనేవి రిజర్వ్ చేయడం జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో మీరు ఇది ఫాలో అయ్యి మీరు అప్లై చేయండి, ఆన్లైన్ చేయండి. ఓకేనా? అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు ఎక్కడైతే
1 to 5th క్లాస్ వరకు రెగ్యులర్ గా చదివారు అంటే లోకల్ ఏరియా పీపుల్స్ అనమాట. మీరు ఈ 1 to 5th క్లాస్ సర్టిఫికేట్స్ అంటే 1 to 5th కంటిన్యూస్ గా ఉన్నటువంటి లోకల్ ఏరియాలో ఉన్నటువంటి మీ హెడ్ మాస్టర్ దగ్గర ఒక సైన్ తీసుకొని తీసుకురావాల్సి వస్తుంది. అదేవిధంగా నాన్ మున్సిపాలిటీ పీపుల్స్ అయితే నాన్ మున్సిపాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ అప్లికేషన్స్ అన్ని మీరు కొద్దిగా క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఫీ వివరాలు చూడండి అమ్మా. సో ఫీ వివరాలు చూడండి ఇక్కడ. సో బిఎస్సి హార్టికల్చర్ లోంచి అదేవిధంగా అగ్రికల్చర్ నుంచి సీట్స్ వివరాలు కనుక మనకు చూస్తే ఇక్కడ మనకి పీజీటీ వాళ్ళు 3 కోర్సెస్ అప్లై చేస్తున్నారు కదా. బిఎస్సి అగ్రికల్చర్, బిఎస్సి కమ్యూనిటీ సైన్స్ అండ్ బిఎస్సి ఫుడ్ టెక్నాలజీ. సో గ్రీన్ కలర్ లో ఉంది చూసారా. సో గ్రీన్ కలర్ చూస్తే వారి టోటల్కి వచ్చి ఇక్కడ ఫర్ ఇయర్కి వచ్చి 46,000 అవుతుంది. ఫర్ ఇయర్కి వచ్చి 46,000 జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. అదే విధంగా మళ్ళీ హాస్టల్ అండ్ మెస్ ఛార్జెస్ అనేవి అడిషనల్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ చూడండి వెటర్నరీ యూనివర్సిటీ నుంచి వెటర్నరీ సైన్స్ బిఎఫ్ఎస్ వెటర్నరీ సైన్స్ 63,000 అవుతాయి అమౌంట్. అది ఇంకా బిఎఫ్ఎస్కి వచ్చి 48,000 అవుతాయి అనమాట. ఇది గుర్తు పెట్టుకోండి. ఫర్ యానం ఫర్ సెమిస్టర్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి ఇక్కడ చూడండి ఎల్లో కలర్ లో ఉంది ఇక్కడ. సో 46,000 రూపీస్ 700 కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడండి. అదేవిధంగా ఇక్కడ మీకు ఎగ్జామ్ ఫీ వివరాల చూస్తే మీకు ఇక్కడ ఇదంతా నార్మల్ రెగ్యులర్ పీపుల్స్ అనమాట. రెగ్యులర్ కోటా కిందకు వచ్చేటోళ్ళు వీళ్ళంతా. ఇక వీళ్ళంతా ఈ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కనిపిస్తుంది చూసారా. సో గ్రీన్ కలర్ పీపుల్స్ అంటే గ్రీన్ కలర్స్ స్టూడెంట్స్ అంతా ఇది ఎస్ఎఫ్ కోటా అంటాం, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా. సో వీళ్ళకి వచ్చి ఫస్ట్ సెమిస్టరు సెకండ్ సెమిస్టరు అంటే మీకు 4 years కోర్స్ కాబట్టి సో ఈ 4 years కోర్స్ పట్టేటువంటి అమౌంట్ ఇక్కడ ముందే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక చూడండి. సో గ్రీన్ కలర్ లో ఫస్ట్ సెమిస్టర్కి వచ్చి 3 lakhs ఉంటాయి అంటే సెకండ్ సెమిస్టర్ వచ్చి 1 lakh కట్టాలన్నమాట. సో 4 lakhs అవుతుంది. సో చూడండి మీకు 4th year అయ్యేలోపు మీకు ఎంత అమౌంట్ ఉందంటే 10 lakhs అవుతుంది అనమాట. అది ఇంకా విత్ హాస్టల్ మెస్ ఛార్జెస్ కూడా వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ వచ్చి 2,82,000 పడుతుంది. అది ఇంకా సెకండ్ సెమిస్టర్ వచ్చి 88,000 అవుతుంది అనమాట. గుర్తు పెట్టుకోండి. కాబట్టి మీరు ఎప్పుడైతే సెల్ఫ్ ఫైనాన్స్ కోటా వాళ్ళు ఎప్పుడైతే అడ్మిషన్ మీకు వచ్చింది అనుకోండి అప్పుడే మీరు డీడీ తీయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి 2,53,000 రూపీస్ అని పే చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఒకవేళ మీకు ఎస్ఎఫ్ కోటా కావాలనుకుంటే ఎస్ఎఫ్ కోటాని ఎంచుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క వివరాలు మీరు ప్రాస్పెక్టివ్స్ అని పర్ఫెక్ట్ గా చదివి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ఓకేనా. సో మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉండాలి.